కృష్ణానది దక్షిణ భాగాన్ని ఏ రాష్ట్రం అంటారు? కర్మ రాష్ట్రం. త్రికూట పర్వతాధిపతులుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆనంద గోత్రజులు. ఆనంద గోత్రజుల రాజభాష ఏమిటిది? ప్రాకృతం. ఆనంద గోత్రజుల రాజలాంఛనం ఏంటిది? వృషభం. ఆనంద గోత్రజుల రాజ్యస్థాపకుడు ఎవరు? కందార రాజు. చేజర్ల శాసనం వేయించింది ఎవరు? కందార రాజు. కంతేరని, చేబ్రోలు, చేజర్ల ఈ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? గుంటూరు. చేజర్లలో కపోతేశ్వరాలయం నిర్మించిన రాజు ఎవరు? దామోదరవర్మ. ఏ దేవాలయంలో శిబి చక్రవర్తి కథ శిల్పంగా మలిచి ఉంది? కపోతేశ్వరాలయం. ఏ యుద్ధంలో ఆంధ్రరాజు దామోదరవర్మ శాలంకాయను నందివర్మను ఓడించింది? ధాన్యకటక యుద్ధం. ప్రాకృతం, సంస్కృత భాషల్లో ఉన్న శాసనం ఏంటిది? మట్టిపాడు శాసనం. తాడికొండలో కొంత భూమి, అంతకూర గ్రామాన్ని కోటిశర్మ అనే బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన రాజు ఎవరు? అత్తివర్మ. కంగూర గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేసిన రాజు ఎవరు? దామోదరవర్మ. ఏ పురాణంలో ఆనంద గోత్రజులను గోలాంకుల వంశస్థులుగా పేర్కొంది? మార్కండేయ పురాణం. ఏ శాసనములో అత్తివర్మ హిరణ్య గర్భోద్భవ అని చెప్పుకున్నాడు? గోరట్ల శాసనం. ఏ శాసనంలో హిరణ్య గర్భోద్భవోద్భవ అని దామోదరవర్మ చెప్పుకున్నాడు? మట్టిపాడు శాసనం. కోటప్ప కొండకు పూర్వం పేరు ఏమిటి? త్రికూట పర్వతం. ఆనంద గోత్రజుల రాజలాంఛనం గురించి తెలుపు శాసనం. మట్టిపాడు తామ్ర శాసనం. గోలాం గులం అంటే ఏమిటి? ధ్వజ చిహ్నం. ఆనంద గోత్రికుల రెండవ రాజధాని? ధరణికోట. చివరి పాలకుడు ఎవరు? రెండవ కందార రాజు. అవ్యంద్య గోసహస్ర అనే బిరుదు ఎవరిది? దామోదరవర్మ. కపోతేశ్వరాలయం మొదటిగా ఈ విధంగా ఉండేది. బౌద్ధ చైత్యాలయంగా. బౌద్ధ చైత్యాలయంగా ఉన్న కపోతేశ్వరాలయమును శివాలయంగా మార్చిన రాజు ఎవరు? దామోదరవర్మ. ఏ భాషలో చేజర్ల శిలాశాసనం రాయబడింది? సంస్కృతం. కాలం నాటి తెలుగు భాష పరిణామం చెంది భావాజ్ఞ, నందాజ్ఞ, తాండ్రకొండ్ర అనే పదాలు క్రమంగా ఏ విధంగా మార్పు చెందాయి? బావయ్య, సందయ్య, బండిర అనే అక్షరం డాగా మారి తాడికొండ అయింది. చేజర్ల శిలాశాసనం ఏ రాజు గురించి తెలుపుతుంది? కందార రాజు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.